హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే సింపుల్గా చేసేస్తాను, మీరు కూడా ఒకసారి చూడండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 kg మటన్, 4 టమాటోస్, ఒక 4 ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మటన్కి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు ఓల్ గరం మసాలా వేసేసుకోండి. గరం మసాలా ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక 3 కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒకరేమో కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్నాక అందులోకి కొద్దిగా పుదీనా వేసుకోండి. మళ్ళీ లాస్ట్లో కూడా పుదీనా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా పుదీనా, అలాగే 2-3 బిర్యానీ ఆకులు కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా ఇందులోకి వేసుకొని ఒక 2 మినిట్స్ నుంచి 5 మినిట్స్ వరకే బాగా ఉడకనివ్వండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసి మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. అందులో టమాటోస్ వేసాం కదా, వాటర్ అంతా పైకి వస్తుంది. ఆ వాటర్ పూర్తిగా ఇంకేంత వరకు ఫ్రై చేసుకోండి. అందులో నుంచి వచ్చిన వాటర్ పూర్తిగా ఇంకేంత వరకు ఉంచుకున్న తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడా కారం, అలాగే ఉప్పు వేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత, మీ టేస్ట్కి సరిపడంత సాల్ట్ని అలాగే కారంని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు అందులోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. అందులో ఉన్న వాటర్ పూర్తిగా ఇంకిపోవాలి. ఇంకిన తర్వాత చూడండి, ఇలా వాటర్ వచ్చాయి కదా, అవి మొత్తం బాగా అందులోనే ఉడకడం వల్ల ముక్కకి కారం బాగా పడుతుంది. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత అందులోకి ముక్క మునిగేంత వరకు 1 గ్లాస్ నుంచి 2 గ్లాసుల వరకు వాటర్ పడుతుంది. అందులోకి వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్ కొద్దిగా వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకొని ఒక 4 నుంచి 5 విజిల్స్ వరకు బాగా విజిల్స్ పెట్టుకోండి. ఇలా కుక్కర్ మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 5 విజిల్స్ వరకు రానివ్వండి. నేనైతే ఇక్కడ 5 విజిల్స్ పెట్టుకున్నాను, మీరు కావాలంటే ఎక్కువ విజిల్స్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆ విజిల్లో నుండి ఎయిర్ పూర్తిగా పోయినాక అప్పుడు మూత తీసుకోవాలండి. మూత తీసుకొని చూడండి, ఇలా చక్కగా ఉడికిపోతుంది. చూడండి, మూత తీసి చూసే వరకు ఇలా ఉడికి ఇలా ఉంటుంది. ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోకి ఫైనల్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఎక్కువ మసాలాలు ఏం యూజ్ చేయనండి, ఇలా సింపుల్గా చేసేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో చెప్పండి. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూసుకుంటున్నారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియోస్ మీకు వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.